వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ ఆబిద్ హుసేన్. యావత్ ప్రపంచం కూడా పెహల్గాం దాడి గురించే మాట్లాడుతుంది. ప్రపంచం మొత్తం ఈ దాడిని ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు దాడి ఏ విధంగా జరిగింది, దాడి తర్వాత భారత్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. యావత్ దేశం కూడా ఈ దాడిని ఖండిస్తుంది, అటు ప్రపంచం మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ దాడి ఏ విధంగా జరిగింది? ఇది ఒక తీవ్రవాద చర్య సార్. ఒక మూర్ఖమైన దౌర్భాగ్యమైన మానసిక స్థితి ఉన్న తీవ్రవాదులు చేసిన చర్య. దీనికి పాకిస్తాన్ పూర్తిగా సమర్థన ఇవ్వడం అనేది వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి చేసే పని. దీనికి తగిన శాస్తి జరగబోతోంది అతి త్వరలో. అంటే అతి త్వరలో దీనికి తగిన శాస్తి జరగబోతోంది అన్నారు. భారత్ నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది భారత్ ఇప్పుడు? భారత్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మిలిటరీగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. డిప్లొమాటిక్గా చర్యలు ఆల్రెడీ తీసేసుకున్నారు. డిప్లొమాటిక్ అంటే డిప్లొమాట్స్ని ఎక్స్పెల్ చేయడం, సిటిజన్స్కి వీసాలు ఇవ్వకపోవడం. మూడవది ఎకనామిక్గా ఇండస్ వ్యాలీ ట్రీటీని అబెయన్స్లో పెట్టడం, తర్వాత అటారీ చెక్ పోస్ట్ని మూసివేయడం, ట్రేడ్ని ఆపేయడం. ఈ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ చర్యల వల్ల వాళ్ళు ఇప్పటికే తిప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే నీళ్లు లేకుండా పొలాలు మంచి పంటలు పండవు, ఎండిపోతాయి. వాళ్ళ ఆహాకారాలు ప్రభుత్వం తట్టుకోలేదు. అక్కడున్న మిలిటెంట్స్ ఎంతమందిని ముగ్గురు వచ్చారండి, పిల్ల బచ్చాగాళ్ళు. వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మీరు 10,000 తీసుకోండిరా అని వాళ్ళ చేత సూసైడ్ బాంబర్స్గా తయారు చేయడం అంటే ఒకరోజు పని కాదు. రేపు మిలిటరీ చర్య తర్వాత దీనికి మొత్తం బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ భరించాల్సి వస్తుంది. చాలా దే హ్యావ్ టు పే వెరీ హై ప్రైస్. అంటే ఎందుకురా ఇలా చేసాము అని బాధపడే సందర్భం పాకిస్తాన్కి ఉంటుందంటారా? డెఫినెట్గా యువత తిరుగుబాటు వస్తుంది. యువతలో కూడా పాకిస్తాన్ యువతలో ఖచ్చితంగా వాళ్ళని అక్కడ యువతే తిరుక్కుంటారు అని చెప్పి కూడా ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అక్కడ యువతే వాళ్ళకి బుద్ధి చెప్తారు సార్. రేపు ఇప్పుడు చూడండి, కాశ్మీర్లో మసీదుల నుంచి మెసేజ్లు వచ్చాయి, మేము కాశ్మీర్లము కాదు, ముందు ఇండియన్స్మి, తర్వాత కాశ్మీర్లమి, తర్వాత హిందువులమి, తర్వాత ముస్లిమ్స్మి. ఇది ఇండియా మీద, ఇండియన్స్ మీద పాకిస్తాన్ మిలిటరీ చేసిన చర్య అని కాశ్మీర్ మొత్తంలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఒక సమాజం నుంచి ఒక మార్పు మొదలైంది. అదే మార్పు పాకిస్తాన్లో మొదలు కాలేదని మనం ఎలా అనుకుంటాం? వాళ్ళు అక్కడ యువతకి ఉద్యోగాలు లేవు, వాళ్ళే తిరగబడతారు, చెప్పు దెబ్బలు కొడతారు. బంగ్లాదేశ్ ఏమైంది 1971లో? 2 ముక్కలైపోయింది పాకిస్తాన్. రేపు బలూచిస్తాన్ విడిపోతే 3 ముక్కలైపోతుంది, చిన్న భిన్నం అయిపోతుంది. ఆల్రెడీ తాలిబాన్ నుంచి వాళ్ళకి సమర్థన దొరకటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ వాళ్ళు అటు సైడ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు, ఆ ప్లేస్ ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో లేదు. ప్లస్ బలూచిస్తాన్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోకుండా 3-4 పంపించి ఒకరోజు ఆషామాషి వ్యవహారం, అల్లాటప్పా వ్యవహారం కాదు కదా. చావు దెబ్బ తినబోతున్నారు వాళ్ళు. వాచ్ అండ్ వెయిట్. అంతేనా? రైట్. ఈ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వీళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు ఉండొచ్చా? 200 కిలోమీటర్లు దాటి వచ్చి చేశారు అని చెప్తూ ఉన్నారు కదా, దీనికి ఎవరికైనా సహాయ సహకారాలు అందించి ఉండేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా సార్. ఇప్పుడు మన సొసైటీలో, మన నార్మల్ లైఫ్లో కూడా తప్పు మనస్తత్వాలు ఉండేవాళ్ళు ఉన్నారు, తిక్క వ్యవహారాలు ఉండేవాళ్ళు, పిచ్చివాళ్ళు ఉన్నారు. లోకల్ సపోర్ట్ లేకుండా ఒక 3-4 పాకిస్తాన్ నుంచి ఏదో ప్రత్యక్షమై చెట్లు వెనక దాంకొని సినిమాలో చూపించినట్టు ఫైరింగ్ చేస్తారని నమ్మడానికి ఒక మాజీ సైనికాధికారి నాకు మనసు ఒప్పటంలా. షో మీ ద ప్రూఫ్ దట్ దే జస్ట్ కేమ్ అవుట్ అండ్ షూట్. వాళ్ళ పొలిటికల్ సపోర్ట్ ఉంది, లోకల్ సపోర్ట్ ఉంది, వాళ్ళకి శాటిలైట్ ద్వారా గైడ్లైన్స్ అందుతున్నాయి, మొబైల్స్ ద్వారా గైడ్లైన్స్ అందుతున్నాయి. వాళ్ళ వెపన్స్, వాళ్ళ మొబైల్ ట్రాకింగ్ చేస్తే 2 క్షణాల్లో తెలిసిపోతుంది సార్. ఆ టెక్నాలజీ మన నెల్లూరు పోలీస్ దగ్గరే ఉంది, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన నెల్లూరు కుర్రాళ్ళు చాలు తాటలు చేస్తారు వాళ్ళు. మన మన నార్మల్ మొబైల్ షాప్ అని చెప్తే వాటికి ట్రాక్ చేసేసి చెప్పేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి తిన్నారు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టారా, జొమాటోలో ఆర్డర్ పెట్టారా, 2 నిమిషాలు తెలిసిపోతుంది. ఒక 3-4 చేసిన పనికి మొత్తం పాకిస్తాన్ దే హ్యావ్ టు పే ప్రైస్ నౌ, అండ్ వెరీ హై ప్రైస్. రైట్. అంటే మీరు పెహల్గాంలో వర్క్ చేశారు కదా, సో అక్కడ పరిస్థితులు ఏంటంటారు? అక్కడ భౌగోళికంగా చాలా సస్యశ్యామలమైన ప్రదేశం. అక్కడ ప్రజలు చాలా బాగా పండిస్తారు. ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్, యాపిల్ ఎక్స్పోర్ట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ చాలా ఎక్స్పోర్ట్ అవుతాయి. ప్లస్ అక్కడ నేను ఢిల్లీ నుంచి జమ్మూ నుంచి శ్రీనగర్ బై రోడ్ ప్రయాణించాను. అక్కడ ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మొత్తం సమాజం అంతా కూడా ఆర్టికల్ 370 ముందు అగెయిన్స్ట్ దేర్ స్టేట్, అగెయిన్స్ట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, అగెయిన్స్ట్ దే కంట్రీ పనిచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అక్కడ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అక్కడ అడ్మినిస్ట్రేషన్లో కానీ, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితుల్లో కానీ, కాశ్మీర్ సర్వీసెస్లో కానీ
అక్కడ టీచింగ్ వ్యవస్థలో కానీ అక్కడ పంచాయతీ వ్యవస్థలో కానీ చాలా మార్పు వచ్చింది, కరప్షన్ తగ్గిపోయింది. సో వాళ్ళకి తెలుస్తుంది, ఓహో వీఆర్ బెటర్ ఆఫ్. అక్కడ పిఓకేలో అడుక్కు తింటున్నారు సార్, అక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో రాత్రిపూట మీరు శాటిలైట్లో చూస్తే తలతల్లాడిపోతూ ఉంటుంది కాశ్మీర్, అదే పిఓకేలో అంధకారంలో ఉంటుంది. ఇది ఎవరికి తెలీదా? ఇది అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి ఏంటంటే టెర్రరిజం అనేది ఒక బిజినెస్ అయిపోయింది, ఒక మానసిక స్థితి, ఇదే స్టేట్ ఆఫ్ మైండ్. దాంతో దే ఆర్ నాట్ గోయింగ్ టు విన్, దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ కంట్రీ వెరీ బ్యాడ్లీ. రైట్, కాశ్మీరీ యువతలో మార్పు వచ్చింది. నిన్న మొన్న మనం చూసాము అక్కడ యువత ఏ విధంగా ఈ పౌరులని కాపాడారు అనేది. అలాగే వాళ్ళు మా ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు వచ్చినటువంటి పర్యాటకుల్ని మేము కాపాడుకోవాలి, వీళ్ళే మా ఆస్తి అన్న విధంగా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. రోడ్లు ఎక్కారు, నిరసనలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు, ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేశారు. కార్గిల్ వార్ నాటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు కంపేర్ చేస్తే దీన్ని ఏమంటారు? చాలా మార్పు వచ్చింది సార్. సివిల్ సొసైటీలో కాశ్మీర్ సివిల్ పాపులేషన్ నుంచి ఇండియా తరఫున ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది. అప్పుడు అంతకుముందు లేదు, ఎందుకంటే మన కరప్షన్ వల్ల, సిస్టమ్ పనిచేయడం వల్ల. ఇట్ వాజ్ ఎ సిస్టమేటిక్ ఫెయిల్యూర్ ఆఫ్ 75 years. మన పాలిటిక్స్ చెప్పండి, లేకపోతే మన డెసిషన్స్ కానీ చెప్పండి, మనం ఏది శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు పరిస్థితులు అలా కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం 2014 ముందు నేను మిలిటరీలో ఉన్నాను, 2014 తర్వాత ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే దేశ భద్రత ముఖ్యం, భారతీయులు ముఖ్యం, ఇండియా ఫస్ట్, మేక్ ఇన్ ఇండియా, హూసోవర్ ఇట్ ఈస్, ఆల్ దోస్ హూ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్స్. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. దెన్ కమ్స్ హిందువుల్లో నువ్వెవరు, లేకపోతే ఇండియన్స్లో నువ్వెవరు, ఇట్స్ సెకండరీ క్వశ్చన్. ఇప్పుడు నాతో పాటు ఎంతమంది ముస్లిమ్స్ పనిచేయలేదు సార్? వాళ్ళ పేర్లు చెప్పమంటారా? వాళ్ళందరూ భారతీయులు కాదా? వాళ్ళు దేశభక్తులు కాదా? ఇట్స్ ఎ వెరీ నాన్ సెన్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్. దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు భారతీయుడే. ఈ దేశంలో పుట్టినోడు ఈ దేశంలోనే చావాలి, ఈ దేశంలోనే చేస్తాం కూడా, దాంట్లో నో డౌట్. కొంతమంది హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఒక ఇదిగా తీసుకున్నారు. దానికోసమే ఈ పరిస్థితి తీసుకొచ్చారు. హిందువా ముస్లిమా అని అడిగారంటే ఆ పాకిస్తాన్ నుంచి ఈ విధంగా చేసి హిందూ ముస్లింలో ఇక్కడ కానీ విడగొట్టేసి వీళ్ళ గొడవ పెట్టిస్తే మనకు ఈజీగా ఉంటుంది అనే విధంగా ఏమైనా ఆలోచించి ఉండొచ్చా వాళ్ళు? చాలా కరెక్ట్గా అనలైజ్ చేశారు. ఇది ఒక సినిస్టర్ ప్లాన్. ఇది వాళ్ళు ప్యాంట్లు విప్పి చేయించారనే దానికి ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎంక్వైరీలు అన్నీ బయటకు వస్తాయి. దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేయడం వల్ల వాళ్ళు అడిగిన దానికి, వాళ్ళు అనుకున్న ఆలోచనకి మనం వంత పాడుతున్నట్టు అయింది. మీరు ఒక మాజీ సైనికాధికారి, నేను ఆ మాట చెప్పకూడదు సార్, అయినా మీరు అడిగారు కాబట్టి ఇంత ఓపెన్ హార్ట్గా మనం నేను ఒక మాట అంటాను. ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు, ఈ ట్విట్టర్లో పెట్టేవాళ్ళని ఒక 2 నెలలు పోయి మిలిటరీలో పనిచేయమనండి సార్, పోలీసులో పనిచేయమనండి, డాక్టర్స్గా పనిచేయమనండి, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ఫోర్స్లో పనిచేయమని పరిగెత్తొచ్చేస్తారు. ఇన్ని కథలు చెప్పడం కాదు, జస్ట్ క్యారీ ఎ గన్ అండ్ డూ డ్రిల్, యూ విల్ కమ్ టు నో. హిందూ ముస్లిం గుర్తురాదు మాకు అక్కడ. దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్, మై పీపుల్ నెక్స్ట్, ఐ, మీ, మై ఫ్యామిలీ లాస్ట్, ఆల్వేస్. రైట్, సూపర్గా చెప్పారు. హ్యాట్సప్ సార్. నిజంగా ఒక ఎక్స్ మిలిటరీగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సమైక్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి తరుణం. ఏదైతే మతాల మధ్య కానీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి అని పాక్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో, ఇలా ఇక్కడ మనలో మనం గొడవ పడడం వల్ల మనకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమైక్యంగా ఉండి ఈ తరుణాన్ని ఎదుర్కోవాలి. అదేవిధంగా ముందుంది మొసళ్ళ పండుగ అనే విధంగా ఏదైతే ప్రస్తుతం భారత ప్రధాని గౌరవనీయులు మోడీ గారు తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, త్వరలో పాకిస్తాన్కి ఖచ్చితంగా సినిమా ఉంటుంది. ఆ సినిమా వెయిట్ అండ్ సీ, వేచి చూస్తారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. ధన్యవాదాలండి. భారత్ మాతా కీ జై, జై హింద్. భారత్ మాతా కీ జై, జై హింద్.